చందుబట్ల గ్రామంలో భూ వివాదం విషయంలో తీవ్ర గాయాల పాలైన ఆసుపత్రిలో చేరిన భార్యాభర్తలు. చందుబట్ల గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ, ఆమె భర్త పర్వతాల గౌడ్పై అదే గ్రామానికి చెందిన ఎం బాలగౌడ్ తండ్రి సత్యంగౌడ్, బాలగౌడ్ తండ్రి నాగేందర్ గౌడ్, రాజు తండ్రి వెంకటగౌడ్, బాలగౌడ్ తండ్రి వెంకటయ్య గౌడ్ నలుగురు యువకులు వారిపై దాడి చేయడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. వారి నుంచి మాకు ప్రాణగండం ఉందని పోలీసులు తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయగలరని లక్ష్మి పర్వతాల గౌడ్ పోలీసులను వేడుకోవడం జరిగింది. మండలం ఉండేది గ్రామం చందుబట్ల గ్రామం సార్. అయితే భూమి మేము కొనుగోలు చేసినప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాం సార్. చేస్తే ఏమైంది, అన్ని ఏళ్ళ సంధి ఎవరు రాలేదు సార్. కాదు మాకు భూమి ఉందని ఒక 4 ఏళ్ళ కింద ఒక భూమి అమ్మినాయన వచ్చింది సార్. వచ్చి మొత్తం 18 పట్టిపట్టేలు మొత్తం చెడగొట్టిండు సార్. అప్పుడు కూడా ఏమన్నా మాకు తెలియదు, మా మామ ముసలోడు, మేము చెడగొట్టకు అని నేను అడిగిన సార్. అడిగితే ఏమన్నా నీకేం తెలుసు, పాడుముండా అక్కడ అని దూరం నూకిండు సార్. నూకి భూమి మొత్తం దున్నించాడు సార్. ట్రాక్టర్ పెట్టి దున్నిస్తే ఏమైంది, మేము కొలుచుకోని పరిస్థితిలో ఉన్నాం సార్. ఎక్కడో బతుకున్నాం, కూలినాలు చేసుకొని ఉండాలి, పాటు భూమి పోతే ఎక్కడ పోతుంది ఉండని అని ఊక్కున్నాం సార్. ఊక్కున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు వ్యవసాయానికి వచ్చినాం సార్. మేము అకౌంట్ చేసుకున్నాం. పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు భూమి చేసుకున్నాం. మన దాని వచ్చినా కూడా కొలిపించుకొని పరిస్థితిలో ఉన్నాం. మేము కొలిపించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత కొలిపించుకున్నాం. కొలిపించుకున్నాక ఏమైంది, 15 గుంటలు తక్కువైంది సార్ మాకు. అవి దాంట్లో 4 ఎకరాల 15 గుంటల నుంచి 4 ఎకరాల 15 గుంటల నుంచి 1 ఎకరా భూమి తక్కువైంది సార్. భూమి కనిపోయి అడిగినాం సార్, మేము ఇంత కొన్నాం ఆ రోజు, మీరు వద్దంటే ప్రతిరోజు ఆయన కొట్లాట పెట్టుకొని మీ దొర వచ్చి మాకు భూమి మీ దాంట్లో ఎక్కువ ఉందని తీసాడు కదా, ఎక్కువ ఉంటే ఇస్తాం, తక్కువ ఉంటే తీసుకుంటామని మీరే అన్నారు కదా, మా భూమి మాకు ఇవ్వాలి సార్ అని అడిగినాం సార్. అడిగితే ఏమైంది, మేము ఇయ్యాం భూమి, 5 రూపాయలకు వచ్చింది, ఉన్న కాడ దున్నుకోపు అన్నారు సార్. ఇట్లా 10 ఏళ్ళు అన్నారు సార్. అంటే ఇప్పుడు ఏమైంది, మేము పట్టించుకోలేదు. ఇంకా ఇలా అదరబెడుతురు కదా, ఊకున్నాం అన్నట్టు ఊకున్నాం సార్. ఇప్పుడు ఏమైంది, 1 ఎకరా భూమి మాకు కావాలి, మాకు కానే కాదని మేము 2 ఏళ్ళ సంది పెద్ద మనుషులు పెట్టాం సార్. మా ఊళ్ళో పెడితే ఏమైంది, విడిపిస్తాం అని 4 ఏళ్ళు ఆపిరు సార్. వాళ్ళు కూడా పెద్ద మనుషులు ఆపిన తర్వాత ఏమైంది, పెద్ద మనుషులు అందరూ పదుకొని ఏమైంది, ఇచ్చిన కాడ తీసుకోమ్మా, ఇళ్ళంగా పాట నీకు 4 ఎకరాల 15 గుంటలు కావాలంటే నీకు రాదు, ఇచ్చిన కాడికి నువ్వు చేత పట్టుకో, భూమి 3 ఎకరాలు ఉందంటే 3 ఎకరాలు తీసుకోవాలి, మమ్మల్ని అడగొద్దు, నువ్వు ఆయన ఎంతకు వచ్చింది అయిపోయింది, ఇంట్లో నువ్వు వీళ్ళకి బాటి ఇస్తాలే, ఇంట్లో 2 గుంటలు నీకు ఇస్తాం, 30 మంది భూమి ఆయన ఇస్తాం అని మాట్లాడారు సార్. మాట్లాడితే ఏమైంది, ఆయన నా మామ రూపాయి పెట్టిండు, ఆటన పెట్టుకోవడానికి తయారయ్యి ఆయన జేసీ పెట్టి మబ్బులో తీపిచ్చారు సార్. తీపిచ్చి ఏం చేసారు, జేసీ పెట్టి తీపించినప్పుడు మేము రూపాయికి పోయినాం సార్ కూలి. మంది ఏమన్నారు, మీ భూమి జేసీ నడుస్తుంది, ఎవరు నడుపుతారు అని చెప్పారు సార్ మాకు పనికాడ. చెప్తే మేము లేదు భూమి ఎవరు తీస్తారని మేము అన్నాం సార్. అంటే భూమి పంచాయతీలో పడుతుంది, మేము ఇట్లా అడుగుతున్నాం, మరి ఎలా ఆయననే తీయొచ్చు భూమి ఆయనే. మేము తర్వాత మాట్లాడుకున్నాం, గంప ఆడేసి మేము చిలక పోలిక పోయినాం సార్. పోతే ఏమైంది, కట్టెలు 2 గొడ్డలు ఉన్నాయి, 3 పచ్చికట్టెలు ఉన్నాయి సార్. చెలిగిరు మంచిగా 4 మనుషులు చెలిగి వాళ్ళ పేర్లు కూడా చెప్తా నేను. చెలిగి ఆడ పెట్టుకున్నారు సార్. అసలు పోయినాం మేము, ఎట్లా పట్టుకుపోయినాం, మాకు పసులుడే సార్, 4 ఆవులు ఉంటాయి. కొట్టుకపోయి ఏం చేసినాము, పోదామా వాళ్ళ దగ్గరికి, కొడతారేమో గొడ్డాలు ఉన్నాయని నేను అసలు పోయి చూసేస్తాను, నువ్వు ఈయనే ఉండాలని బాటలనే ఆపిన సార్. బాట కూడా ఊడవికి పోకుండా బండి మేము పోయి రాస్తా, నీకు బాట ఉంటుంది మాకు ఉండదా అని గూనె వేసినాం, నీళ్ళు పోని కానీ గూనె వేసి కింద బాట వేసుకున్నాం సార్. అప్పుడు 5 ఏళ్ళ కిందనే అందరం కలిసి రైతులు కూడా చెప్తారు తీసిరు సార్. మొత్తం కట్ట కోసి చెక్క తీసిరు, బాట తీసి పోనికి వస్తలేదు. ఫస్ట్లో నాన్నే వదిలిపెట్టాం బండి, నువ్వైతే ఇక్కడ ఉండు, మొగ మంచి అవుతావు, నేను పోతా చూసి వస్తా, చూద్దాం ఏం చేస్తారో చూద్దాం, నేను సార్థంగా పోసి వస్తా అని. ఒక పొలం ఉంటుంది మా పక్కన, ఆ పొలంలో పోయి చూస్తే ఏమైంది, వస్తే లంజోడుకుని మెత్త కొట్టాలి రాయి, ఇది ఆవదేంగాలు రాయాలని కట్టెలు జరుపుకున్నారు సార్. చెరుపుకున్నాడు పెట్టుకుంటే ఏమైంది, కట్టెలు అయితే జరుపుకున్నారు, గొడ్డాలు ఉండే వాళ్ళతోటి. ఒక మేకలాయి నుండి ఏమన్నాడు, వద్దమ్మా నువ్వు అక్కడ పోకు, భూమి అయితే తీస్తుండ్రు, ఎవరితోనన్నా పెద్దతో మాట్లాడుకోవాలి, నువ్వు భూమిలో పోకు, వెళ్ళిపో, నువ్వు ఇంటికి నువ్వు కొడతాను అన్నాడు. అదే ఇక్కడ నా మొగం దొరుకుని ఆవులో కొట్టుకొని ఇంటికి వచ్చినాం సార్. మేము ఇంటికి వచ్చి ఇంట్లో పడ్డ తర్వాత ఏమైంది, భూమి కూడా వీక్కిండ్రు, మళ్ళీ వచ్చిండ్రు మా మీద దాడికి, మళ్ళీ ఇంటికి వచ్చి పాటాకి నుంచి పెట్టి కుందిరు సార్ మమ్మల్ని. బిడ్డ ఎవరు ఆలే బాలగావుడు, 3 బాలగావులే, నెల కింద ఈ జోలి ఫస్ట్ జరిగిన ఆలోచన. 2 బాలగావులు బయటికి కుదిరు సార్. నేనేం చేసినా అమ్మవాడిని నా కొడుకుని ఏం చేసుకొని నేను మాట్లాడినా సార్. ఏమనుంటే భూమి కాడికి పోయి భూమి ఆయన కనుకొని మాట్లాడుకుందాం, నువ్వు కొన్నావు నేను కొన్నా, ఆయన ఇచ్చిన ఆయన నాకే, నీకు ఇచ్చిండు, ఆయన నాకు ఇచ్చిండు, నీకు బాట లేదంటున్నావు కదా, భూమికి భూమి ఇడుచు, నేను ఇంత బాట ఇస్తాను సార్. అంటే బాట ఇస్తావా అయితే అంటే ఇస్తా సార్, ఇస్తా కానీ లోనికి మీరు చేసి పెట్టి సక్కరే ఉందని నేను అన్నా సార్. అంటే లంజదానా నీదేముందే,
నీదేముందాక వస్తావు లంచదానం నీదే ఉండేది ఏటంతా నువ్వు బాట ఇడవాలే మాకు మేము అందుకే తీసినాం బిడ్డ నేను సావదేగా అన్న ఊసి పెడతా అంటే నువ్వు చెరకలకు రాలే బిడ్డ అన్నారు సార్. అంటే ఏమైంది ఇంకా ఫోన్లు చేసుకొని నా తమ్ముడికి నన్ను ఇట్లా తమ్మనికి వచ్చిరా చేయనికి వచ్చిరా నువ్వేం రావంటే మా తమ్ముడు అమరాలంటే వస్తున్నారా అక్క స్టేషన్ కడుకోవాలి స్టేషన్ కడుకోండి సార్. నేను కేసు పెట్టిన ఆ రోజు కేసు పెట్టిపోయి మళ్ళీ పని చేసుకున్నాను. ఇత్తులు కూలీలో పిలుచుకొని ఇత్తులను అంకితం పిలిస్తే ఏమైంది నేను మందిని పిలిచింది నన్ను చూసిరు సార్. వాళ్ళు కనిపెట్టి ఏమైంది బిడ్డ ఇత్తులు ఎట్లా నాటుతుందా అని పోలీస్ ఆయనకు ఫోన్ చేసి ఫోన్ చేపించి సార్ నాకు ఇత్తులు నాటొద్దు పని చేయాలని. నా పడ్డ భూమిలో నువ్వెవరు ఇత్తులు బంద్ చేయండి అన్నప్పుడు సార్ చెప్పినప్పుడు వినాలిగా. సరే వద్దు మా అనుకుంటారు కానీ ఇత్తులు బంద్ చేసిన సార్. నేను ఇతనం కూడా వేయలేదు ఇతనం ఏమేయలేదు. ఇప్పుడు మళ్ళా నిన్న నాకు నేను మన పట్టణుకి నన్ను ఏం చేసినా నిన్న మంచిగా ఓపించుకున్నాను నేను ఒడ్డు. మళ్ళీ పొద్దుగాలు వచ్చి మొత్తం బయటికి గుంజారు సార్. ఇంకా మమ్మల్ని మొత్తం కొట్టిరు. ఇంకేళ్ళ సావదెంగుతారట సార్ మమ్మల్ని ఉంచారట. ఎక్కడ పోయి పొడిచి సావదెంగుతాము నువ్వు మేము పొద్దు ఒకట్లే లొల్లి పెట్టిండ్రు. పెడితే ఏమైంది ఎందుకు లొల్లి పెడుతున్నారు బాలగాడు భూమి ఆమె ఆయన ఉంటాయి కదా ఆయనతో మాట్లాడుకుంటాం మీకు ఏమైనా వస్తే మేము ఇస్తాం అన్న సార్. నేను అంతే అన్న బిడ్డ నువ్వు ఎందుకు రావే బయటికి కానీ నన్ను సీర వాటికి ఇట్లా గుంజి సార్. చూస్తే మెట్టు దిగి కిందికి పోయింది సార్. మాకు కిరాణా ఉంటుంది కిరాణా పక్కన నిలబడ నేను చూస్తే కిందికి పోతే నా అమ్మ కూడా ఏంద్రా నా పెన్నాను కూర్చున్నాను వచ్చాడు సార్. వస్తే ఇంకా ఈయన ఆయన వాటి ఉతికిరు సార్. రోడ్డు మీద వేసి రాళ్ళు వేసుకొని గుద్దిరు ఇది మొత్తం గుద్ది కడుపులేస్తే అన్నాడు. నా కొడుకుని ఇద్దరు గొంతు పట్టి కుర్సాలు పట్టి నీకు పోతురు సార్. ఇంకో నెత్తి మొత్తం రక్తం పోయింది అంబులెన్స్ వచ్చినాం సార్. మేము పొద్దుగాల మాకు న్యాయం ఎవరు చేస్తారని మేము భార్య ఆడుతున్నాం. మాకు ఏడా న్యాయం అవుతలేదు జరుగుతలేదు. పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయాలి సార్. మేము స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం మాకు పరిస్థితి లేదు సార్. మేము డబ్బున్న వాళ్ళం కావాలి డబ్బున్న వాళ్ళు ఎక్కడ తిరిగినా తిరుగుతాం సార్. మాకు న్యాయం కావాలని నేను కోరుకుంటున్నాను. నా భూమిలో ఎప్పటికైనా నా పానం తీస్తామంటారు